అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమాయమ్మ తెలుగు వ్లాగ్స్. మా మమ్మీ ఛానల్ని ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు అయితే మాత్రం గుంటూరు స్టైల్లో కారపొడి అయితే మాత్రం చూపిస్తున్నారండి. మా మమ్మీ ఎలా ఉంటుంది టేస్ట్ అనేది అదిరిపోతుంది. అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎల్లుల్లిపాయలు అయితే ఇక్కడ కనిపిస్తున్న విధంగా అయితే మాత్రం కొద్ది క్వాంటిటీతో అయితే మాత్రం తీసుకోవాలి. ఎల్లుల్లిపాయలే మెయిన్ కారపొడికి అయితే మాత్రం మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. అలాగే నువ్వులు కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక కళాయిలో మనం ఆయిల్ ఏం వేసుకోకుండా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా, అలా అని చెప్పేసి హైలో పెట్టుకొని వేపుకోకూడదండి. హైలో పెట్టడం వల్ల మాడిపోతాయి. అలాగే పైన కాళ్ళ లోపల ఇదిగుంటే జీలకర్ర కూడా సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. అలా వేపడం వల్ల మంచి టెక్స్చరు రోస్ట్ అయ్యి మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే నువ్వులు కూడా వేపిన తర్వాత పచ్చివాసన పోయి కొంచెం రెడ్ కలర్లోకి అయితే మారుతాయి. ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా సిమ్లో పెట్టుకొనే వేపుకోవాలండి. అలా వేపుకుంటేనే ప్రతిదీ కూడా మంచి టెక్స్చర్ వస్తాయి. అలాగే ఎండుమిరపకాయలు కూడా లైట్గా ఒక స్పూన్ నూనె వేసుకొని ఎండుమిరపకాయలు డైరెక్ట్గా వేయకుండా ఇలా ముక్క ఇరిపి మరి వేసి వేపుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అప్పుడు కరకరలాడుతుంది. డ్రైగా కూడా వేపుకోవచ్చు. ఇలా వేపుకోవడం వల్ల మనకి పొడి అనేది కొంచెం పర్ఫెక్ట్ టెక్స్చర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇలా వేపుకొని మరీ ఓవర్గా రోస్ట్ చేసుకోకండి. ఈ ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకు కూడా వేసుకొని కచ్చపిస్సా కొంచెం వేపుకోండి. రెండు వేపేటప్పుడు చాలా జాగ్రత్త. ఒక్కొక్కసారి తుల్లి మీద పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. మీడియంలో కానీ హైలో కానీ పెట్టి అస్సలు వేపకూడదు. మళ్ళీ వేపేసాం కదా వెంటనే కంగారుగా అయితే మాత్రం దంచుకోకూడదు. ఎందుకంటే ఈ వేపేటప్పుడు కూడా కల్లుప్పు మ్యాక్సిమం మమ్మీ అయితే సాల్ట్ అయితే యూజ్ చేయదు, ఎక్కువ కల్లుప్పు మాత్రమే యూజ్ చేస్తుంది. ఇంకా మనం కొంచెం పక్కన పెట్టి చల్లారిన తర్వాత రోట్లోకి అయితే మాత్రం ధనియాలు, జీలకర్ర, నువ్వులు అయితే మాత్రం వేసి కొంచెం చల్లారవ్వాలి. వేడిగా వేసైతే మాత్రం అస్సలు దంచకూడదు. రోట్లో దంచితేనే కారపొడికి మంచి టేస్ట్ వస్తుంది. మిక్సీలో కూడా కొట్టుకోవచ్చు, కానీ ఆ ఒక్క ఫ్రెష్నెస్ అయితే మాత్రం ఆ రుచి అనేది కంప్లీట్లీ మారిపోతుంది కూడా. చూసారా, ఇక్కడ ఇలా కనిపించిన విధంగా అయితే మాత్రం అలా కంటిన్యూస్గా దంచుకుంటూ ఉండేసరికి వేపడం వల్ల ఆటోమేటిక్గా పొడి అనేది ఆటోమేటిక్గా పొడైపోతుంది. మరీ ఎక్కువగా మరీ పొడైచ్చినట్లు కాకుండా కచ్చాబిచ్చగా దంచుకోవడం వల్ల అయితే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ కారపొడి గుంటూరులో చాలా ఫేమస్ అండి. ప్రతి ఒక్కరు చేసుకొని తింటారు వేడి అన్నంలో. నేనైతే చాలా తక్కువే తింటాను, కానీ మా డాడీకి మాత్రం ఈ కారపొడి అంటే చాలా ఇష్టం. ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా ఇష్టం. అలాగే మా హస్బెండ్ ఈ గుంటూరు టైప్ ఈ కారపొడి చేసినప్పుడు అల్లా కూడా తను కూడా చాలా ఇష్టంగా తింటాడు. ఇది ఇడ్లీలోకి దోశలపై కానీ, దోశ వేసేటప్పుడు దోశ పైన కానీ, అలాగే వేడివేడి ఇడ్లీలో కూడా వేసుకొని నెయ్యి వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ బరకగా దంచుకొని దాన్ని తీసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ పొడి అయిపోయింది కాబట్టి ఇంకా మనం విడిగా వేపుకున్న ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొంచెం కల్లుప్పు వేసుకున్నాం కదా, ఇది సెపరేట్గా దంచుకోవాలి. రెండు ఒక్కసారి దంచుకోకూడదు. ఇప్పుడు ఈ దంచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దంచాలి. ఎందుకంటే ఎండుమిరపకాయ ఒక్కొక్కసారి తుల్లుతుంది కూడా. పచ్చడి ఏది చేసుకున్నా కూడా, పొళ్ళు ఏది చేసుకున్నా కూడా కొంచెం డిస్టెన్స్లో పెట్టి మొహం పెట్టి చెయ్యాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఆత్రం కొద్దీ మొహం దగ్గర పెడితే కంట్లోకి వచ్చి పడే అవకాశం ఉంటుంది. కంట్లో పడితే తెలుసు కదా, స్వామిరంగా మంటో అని క్లాసికల్ డ్యాన్స్ అయితే మాత్రం చేస్తాము. ఇలా దంచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఉప్పు కూడా ముందే పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఈ కారపొడిలో ఏం టేస్ట్ ఉంటుందో తెలియదు, కానీ పప్పన్నంలో కానీ, పప్పు చేసుకున్న సాంబార్లో కానీ, పప్పుచారులో కానీ, వేటిల్లో అయినా సరే సింపుల్గా వేసుకొని అయితే మాత్రం లాగిచ్చేయచ్చు. అంత టేస్ట్ అయితే బాగుంటుంది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే మాత్రం నెయ్యే వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే కారపొడిది. చూసారా, ఎండుమిరపకాయలని దంచుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, నువ్వులు కూడా వేసేసి మొత్తం ఒకసారి గట్టిగా అయితే మాత్రం దంచుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే రోల్తో దంచేది వేరు, చక్కెర రోల్తో దంచేది వేరు. మధ్యలో ఏంటంటే ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే గట్టిగా దంచేటప్పుడు మనకి ఆ లేయర్ అంతా కూడా గట్టిగా ఫామ్ అయిపోతుంది. కాబట్టి మనం పైనుంచి దంచేటప్పుడు కూడా మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చెయ్యి పెట్టడం వల్ల చెయ్యి కొంచెం మంట పడుతుంది, కాబట్టి స్పూన్ యూజ్ చేస్తే బెటరు. ఎందుకంటే మళ్ళీ అది ముట్టుకొని కబుక్కుని మొహానికి కానీ, చేతికి కానీ, మూతికి కానీ రాసుకుంటే
మస్తు మంట పడుతుంది, మామూలు మంట కదా, బీభత్సంగా మంట పడుతుంది. ఈరోజు అయితే మాత్రం చాలా ఈజీగా కారప్పొడి అయితే మాత్రం చూపించాం కదా. నువ్వులు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఏంటంటే ఏదైనా నోటికి రుచిగా తినాలి అనిపించినప్పుడు వేడివేడి అన్నంలో ఈ కారప్పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి అలా తగిలిచ్చేసి కలుపుకొని ముద్ద తింటే చాలా బాగుంటుంది. ఈ మొత్తం ఇంకా కారప్పొడి అయిపోయిన తర్వాత పచ్చి ఎల్లుల్లిపాయలు తీసుకొని కసాబిసా దంచి దాంట్లో వేసుకొని ఒక్క 4-5 సార్లు అయితే మాత్రం నూరుకోవడం వల్ల ఎల్లుల్లిపాయ కూడా వెళ్ళి మంచి టేస్ట్ అయితే మాత్రం ఆ కారప్పొడికి అయితే ఇస్తుంది. ఎండి మిరపకాయలు మనకి కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇంకా మనకు కావాలనుకుంటే దీంట్లో వేరే రకాలుగా పప్పులు కూడా మనం వేసుకోవచ్చండి. వేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. అప్పుడు కూడా మనకి కారప్పొడి అయిపోతుంది, కరివేపాకు కారప్పొడి కూడా అవుతుంది. అది అంటే మనం దీంట్లో ఏం కావాలన్నా కూడా మార్చుకొని మనం వేసుకోవచ్చు. ఏది చేసుకున్నా కూడా దోశ వేసేటప్పుడు దోశ పైన కానీ, ఇడ్లీ తినేటప్పుడు కానీ ఇడ్లీ పక్కన కానీ, ఇంకేమైనా ఉప్మా తినేటప్పుడు కానీ ఏవి తిన్నా కూడా పక్కన మంచి చక్కగా నంచుకొని తినొచ్చు. అన్నంలోకి అయితే మాత్రం నిజంగా అదిరిపోతుంది. ఒక సంవత్సరం పిల్లలకైతే మాత్రం నెయ్యేసి ఇలా ముద్దలు చిన్న ముద్దలు కలిపి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, కారప్పొడి ఎలా అనిపించిందో. సింపుల్గా ఈజీగా చేసుకునే కారప్పొడిని అయితే మాత్రం వీడియో చూసారు కదా. మీకు ఎలా అనిపించింది? మన ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.